రామ్ఘర్ అనే ఊర్లో సరిత అనే ఒక కూరగాయలు అమ్ముకునే ఆవిడ ఉండేది. తను ఇంటింటా తిరుగుతూ కూరగాయలను అమ్ముతూ ఉండేది. కూరగాయలు తీసుకోండమ్మా, తాజా కూరగాయలు. కూరగాయలమ్మా, కూరగాయలు. అమ్మా, 1 కిలో ఉల్లిపాయలివ్వు. అలాగే ఉల్లిపాయలు ఎలా ఇస్తున్నావు? ఇవాళ ఉల్లిపాయలు అయిపోయాయి, రేపు తీసుకొస్తానండి. కూరగాయలమ్మా, కూరగాయలు. తాజా కూరగాయలు. ఇలాగే సరిత ఒక్కొక్కరి చొప్పున అందరిళ్లకి కూరగాయలను అమ్ముకోవడానికి వెళ్లేది. అందరూ తన దగ్గరే ఏవో ఒకటి తప్పకుండా కొనేవాళ్లు. సాయంత్రానికి సరిత దగ్గర అన్ని కూరగాయలు అమ్ముడుపోయేవి. ఇక బాగా అలసిపోయిన సరిత డబ్బులు మొత్తం తీసుకుని ఇంటికి వచ్చేది. ఇవాళైతే కూరగాయలు అమ్మడం వల్ల రెట్టింపు లాభం వచ్చింది. కూరగాయలు అమ్మి వచ్చిన లాభాలు సరితకి మరింత హుషారుని ఇచ్చేవి. తను ఏమనుకునేదంటే తను కూరగాయల బజారుకి వెళ్లి మరిన్ని కూరగాయలు కొందామని, అలాగే తన వ్యాపారాన్ని ఇంకా పెద్దది చేద్దామని. బాబూ, ఈ ఉల్లిపాయలు బాగా ఖరీదుగా ఉన్నాయే. అమ్మా సరిత, మన బజారులో ఉల్లిపాయలు తక్కువగా ఉన్నాయి, అందుకే ఉల్లిపాయల ధర 4 రెట్లు పెరిగిపోయింది. వ్యాపారి మాటలు విని సరిత బుర్రలో అత్యాశ బాగా పెరిగిపోయింది. ఒకవేళ ఈ బజార్లో ఉన్న అన్ని ఉల్లిపాయల్ని నేనే కొనేస్తే అప్పుడు అందరూ నా దగ్గరే ఉల్లిపాయలు కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక నేను నాకు నచ్చిన ధరకి ఉల్లిపాయలను అమ్ముకొని చాలా ధనవంతురాలనైపోతాను. బాబూ, మీరు ఒక పని చెయ్యండి. ఈ మొత్తం డబ్బు తీసుకొని నాకు ఉల్లిపాయలు ఇచ్చేయండి. అన్ని ఉల్లిపాయల్ని కొనుగోలు చేసి సరిత తన ఇంటికి తీసుకువెళ్ళింది. తను తన మనసులోనే వాటిని అమ్ముకొని ధనవంతురాలు అయిపోయింది అంటూ కలలు కనింది. ఆలోచిస్తూ ఆలోచిస్తూ సరితకి అత్యాశ ఇంకా పెరిగిపోయింది. తను ఏం ఆలోచించిందంటే తను చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న అన్ని ఉల్లిపాయలను కొనేద్దాం అనుకుంది. అప్పుడు ఇక అందరూ తన దగ్గర మాత్రమే ఉల్లిపాయలు కొనాలి కదా. కానీ నా దగ్గర ఇంకాస్త ఉల్లిపాయలు కొనడానికి డబ్బుల్లేవే. సరిత కాసేపు ఆలోచించింది. ఇక అప్పుడు బీరువా నుండి తను విలువైన బంగారు నగల్ని బయటికి తీసింది. వీటినమ్మి నేను ఉల్లిపాయలు కొనుగోలు చేస్తాను. సరిత మరుసటి రోజు బజారుకి వచ్చింది. అలాగే నగలను అమ్మి వచ్చిన డబ్బు తీసుకొని ఆ డబ్బుతో చుట్టుపక్కల ఊర్లో ఉన్న బజార్ల నుండి అన్ని ఉల్లిపాయలను తనే కొనేసింది. ఇక నా దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర కూడా ఉల్లిపాయలు లేనే లేవు. ఇక ఇప్పుడు అందరూ నేను నిర్ణయించిన ధరకే ఉల్లిపాయల్ని కొనాల్సి వస్తుంది. సరిత అన్ని ఉల్లిపాయల్ని ఇంటికి తీసుకొని వచ్చింది. ఇక వాటన్నిటినీ ఒక చీకటి గదిలో పెట్టి ఉంచింది. ఇప్పుడు కొన్నాళ్ళు అందరినీ ఇబ్బంది పడేలా చేస్తాను. సరైన సమయం వచ్చినప్పుడు వీటికి 10 రెట్లు డబ్బును తీసుకుంటాను. ప్రస్తుతం దీనికి తాళం వేసేస్తాను, ఎవ్వరు నా ఉల్లిపాయలను దోచుకోకుండా. ఉల్లిపాయలు లేకపోవడం వల్ల ఊరంతా సతమతమైపోవడం మొదలుపెట్టింది. ఊరు మొత్తం మీద ఎక్కడా ఉల్లిపాయలు దొరకడం లేదండి. సరిత కూడా ఇంటింటికి కూరగాయలు అమ్మడానికి వెళ్తే అప్పుడు తను అందరినీ ఉల్లిపాయల కోసం దిగులు పడటం గమనించింది. అమ్మా సరిత, ఉల్లిపాయలున్నాయా? నేను ఉల్లిపాయలు తీసుకొస్తాను, కానీ చాలా ఖరీదుగా ఉన్నాయి. మాకు ఖరీదు ఎక్కువైనా పర్వాలేదు, కేవలం ఉల్లిపాయలు కావాలి. అయితే ఇక నా ఉల్లిపాయల డబ్బులన్నీ వసూలు చేసుకునే సమయం వచ్చేసిందన్నమాట. సరిత చాలా సంతోషంగా
తన ఇంటికి తిరిగి వచ్చింది. తను అనుకుంది ఇప్పుడు తను అతి త్వరలో ఉల్లిపాయలను అమ్మి ధనవంతురాలైపోతుంది అని. సరిత తాళం తీసి ఆ గది తలుపుల్ని తీయగానే అందులోనుంచి బాగా కుళ్ళిపోయిన కంపు బయటికి రావడం మొదలుపెట్టింది. ఛీ, ఇంత కంపేంటి? అబ్బా, ఇది నా ఉల్లిపాయల నుండి వస్తోందే. హా, ఈ ఉల్లిపాయలన్నీ కుళ్ళిపోయాయే. సరిత మర్చిపోయింది తను ఏ గదిలో అయితే ఉల్లిపాయలను ఉంచిందో అందులో గాలి వెలుతురు అస్సలు లేవు. గాలి వీచడానికి చిన్న కిటికీ కూడా లేదక్కడ. చీకటి గదిలో గాలి ఇంకా వెలుతురు లేకపోవడం వల్ల అన్ని ఉల్లిపాయలు కుళ్ళిపోయాయి. ఇక వాటి నుండి చాలా ఎక్కువ కంపు కూడా వస్తోంది. ఇదంతా చూసిన సరిత తన తల బాదుకుంది. వారి భగవంతుడా, ఈ ఉల్లిపాయలన్నీ కుళ్ళిపోయాయే. నా డబ్బు మొత్తం పోయింది. నేను ధనవంతురాల్ని కాలేను. అత్యాశకి పోయి సరిత తను కూడబెట్టిన డబ్బు అలాగే నగలను అమ్మి ఉల్లిపాయలను కొనేసింది. కాని కేవలం తన మూర్ఖత్వం వల్ల ఉల్లిపాయలన్నీ కుళ్ళిపోయాయి. ఇక బాగా లాభాలు వచ్చే బదులు బాగా నష్టం వచ్చేసింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే మనం ఎప్పుడూ అత్యాశ పడకూడదు. అత్యాశ పడేవాడికి ఎప్పుడూ నష్టమే జరుగుతుంది. ఎలాగైతే అత్యాశపరురాలైన సరితకు జరిగిందో. ఎవరైతే కష్టపడి నెమ్మది నెమ్మదిగా పైకి ఎదుగుతారో గెలుపు ఎప్పుడూ వాళ్లనే వరిస్తూ ఉంటుంది. కూరగాయలమ్మా, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటోలు, చక్కటి ఆకుకూరలు. మీరా ఊరూరు తిరిగి తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉండేది. ప్రతిరోజూ ఊర్లో తిరిగేటప్పుడు తన దృష్టి ఒక కూరగాయల తోట మీద పడేది. ఇన్ని సంవత్సరాలైపోయాయి, నేను ఈ కూరగాయల తోటని చూస్తూనే ఉన్నాను. ఆ తోటని తీసుకోవాలి అనేది మీరా కోరిక. అక్కడ తనే స్వయంగా కూరగాయలు పండించాలనుకుంది. కాని మీరా పరిస్థితి తనకి సహకరించేది కాదు. మీరాకి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. తన పాలన పోషణల అన్ని బాధ్యతలు పూర్తిగా మీరా మీదే ఉంది. ఎందుకంటే మీరా భర్త కొన్ని సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యాడు. ఒక రోజు ఏం జరిగిందంటే, కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. అప్పుడే ఎదురుగా విమల అనే ఒక నెయ్యి అమ్మే ఆవిడ వచ్చింది. ఇదిగో మీరా, ఏంటి అలా ఉన్నావు? అంతా బావుంది, నువ్వు చెప్పు, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అంతా చాలా బావుంది. నువ్విది విన్నావా? ఆ కూరగాయల తోట యజమాని ఉన్నాడు కదా, తోటని అమ్మాలనుకుంటున్నాడంట. ఒకవేళ నా దగ్గరే కనుక డబ్బులుండుంటే నేను ఈ రోజే ఆ తోటని కొనేసుండేదాన్ని. మీరాకి ఆ కూరగాయల తోటంటే ఎంత ఇష్టమంటే తను సరాసరి తోట యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యగారు, మీరు తోట అమ్మాలి అనుకుంటున్నారని విన్నాను. అవును, నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఈ వయసులో తోటని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నేను. అందుకే నేను అమ్మేద్దామనుకుంటున్నా. నువ్వు ఇది కొనాలి అని అనుకుంటున్నావమ్మా? అవునయ్యా, కానీ నేను కొనగలనో లేదో నాకు తెలీదు. మీరు దీన్ని ఎంతకు అమ్మాలనుకుంటున్నారు? నాకు దీనికి బదులు 500 నాణాలు కావాలి.
ఓరి దేవుడో, నా దగ్గరైతే కేవలం 200 నాణేలే ఉన్నాయి. 200 రూపాయలు చాలా తక్కువ కదమ్మా. నేను 400 నాణాలు కొంచెం కూడా తగ్గించలేను. అయ్యగారు, నేను మీకు ఇప్పుడు ఈ 200 నాణేలు ఇచ్చి వచ్చే 4 నెలల్లో ప్రతి నెల 50 నాణేలు ఇస్తే అప్పుడు మీరు నాకు ఈ తోటని అమ్ముతారా చెప్పండి? తోట యజమాని ఆలోచించాడు. సరే అయితే వచ్చే 4 నెలలలో నువ్వు నాకు 50 నాణాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరా చాలా సంతోషించింది. త్వరలోనే తను కలగన్న తోట తనకి దక్కుతుందనుకుంది. తర్వాతే ఉంది, మీరా ఇంకా ఎక్కువగా కష్టపడసాగింది. తను ప్రతిరోజు ఎక్కువ కూరగాయలు కొని అమ్మటం మొదలుపెట్టింది. దాంతో తనకి ఎక్కువ డబ్బులు రావడం మొదలయ్యాయి. రోజూ మీరా పైసా దాచటం మొదలుపెట్టింది. ఇప్పుడు సాయంత్రం సమయంలో మీరా గ్రామంలో తిరిగి తినుబండారాలు కూడా అమ్మటం మొదలుపెట్టింది. నెల రోజుల తరువాత మీరా తోట యజమానికి 50 నాణాలు ఇచ్చింది. మీరా చాలా సంతోషంగా ఉంది. మీరా ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉంది. తను పొద్దున పూట కూరగాయలు, సాయంత్రం తినుబండారాలు అమ్మసాగింది. చూస్తూ ఉండగానే మీరా తర్వాత 4 నెలల్లో తోట యజమానికి మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసింది. చాలా మంచిది మీరా. ఇప్పుడు ఈ తోట నీ సొంతమయ్యింది. దీన్ని జాగ్రత్తగా చూసుకో. మీరా తోటని కొనాలనే తన కలని నిజం చేసుకుంది. ఇప్పుడు మీరా తన సొంత తోటలో కూరగాయలు పండిస్తూ ఉండేది. ఇక వేరే కూరగాయలు అమ్మేవాళ్లు తన దగ్గర కూరగాయలు కొంటూ ఉండేవాళ్లు. మీరా చేసిన శ్రమ తన జీవితాన్ని అభివృద్ధి చెందేలా చేసింది. తన కొడుకు కూడా ఇప్పుడు మంచి స్కూల్లో చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరా జీవితం సుఖమయంగా మారింది. అందుకే అంటారు, కష్టపడి పనిచేసేవాళ్లు ఎప్పటికీ ఓడిపోరు అని. మితాలి, ఇక్కడ చూడు. పాల మీద మేగడని ఇలా చక్కగా మరిగించి దానితో శుద్ధమైన నెయ్యి తయారు చేస్తాం. అలాగే బామ్మా. పచ్చడి తయారు చేయటానికి ఒకటి చాలా అవసరం. మన మామిడికాయలని చక్కగా ఆరబెట్టుకోవాలి. ఎందుకు బామ్మా? ఎందుకంటే ఒకవేళ మామిడికాయల్లో కొంచెమైనా తడుంటే అప్పుడు మసాలాలు కలిపిన తర్వాత రుచి సరిగ్గా ఉండదు. అలాగే బామ్మా, నాకు అర్థమైంది. ఇదే విధంగా మితాలి తన బామ్మ దగ్గర ఎన్నో వంటలు చేయడం నేర్చుకుంటూ ఉండేది. మితాలీకి వంటలు చేయటం అంటే చాలా ఇష్టం. కాలం గడుస్తూ పోయింది. ఇక ఇప్పుడు మితాలి చాలా అందమైన యువతిగా మారింది. బామ్మ మితాలీని చాలా సమర్థుడైన యువకుడు మహేష్కి ఇచ్చి వివాహం జరిపించింది. మితాలి ఇంకా మహేష్ ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. సంవత్సరం తరువాత మితాలీకి ఇంకా మహేష్కి 2 కమల పిల్లలు పుట్టారు. వాళ్ల పేర్లు అలోక్ ఇంకా ఆదిత్య అని పెట్టారు. ఇద్దరి జీవితం సజావుగా సాగిపోతోంది. మహేష్ తన బాధ్యతలు చాలా బాగా నిర్వర్తిస్తున్నాడు. కొంతకాలం తరువాత మితాలి వాళ్ల బామ్మ చనిపోయింది. తను ఏడ్చి చాలా నీరసంగా తయారయ్యింది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మితాలికి కావలసిన వాళ్లు కేవలం 3, మహేష్ ఇంకా తన 2 పిల్లలు. మితాలి తనని తాను సముదాయించుకుంది. ఆ తరువాత తన భర్త ఇంకా పిల్లల్ని చూసుకోవటంలో బిజీ అయిపోయింది. కాని బహుశా దేవుడే మితాలి జీవితంలో సంతోషాలు కొంతకాలమే రాసినట్టున్నాడు. మహేష్కి ఒక పెద్ద ప్రమాదం జరిగింది. దానితో అతను మంచాన పట్టాడు. తనని తాను, తన పిల్లల్ని ఎలా సముదాయించాలో మితాలీకి అసలేమీ అర్థం కాలేదు. కొన్ని రోజుల్లోనే వాళ్ల ఇంట్లో తినడానికి ఏమీ లేకుండా పోయాయి. వాళ్ల దగ్గర మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. అలా ఒకరోజు మహేష్ కూడా ప్రాణాలు వదిలేశాడు. మహేష్ చనిపోయిన తరువాత మితాలి కష్టాల్లో కూరుకుపోయింది.
ఇంట్లో సంపాదించేవాడు కేవలం మహేష్ ఒక్కడే. అతను చనిపోవడంతో ఇంటి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యింది. మితాలి ఎప్పుడూ పని చెయ్యలేదు. కాని ఇప్పుడు తన దగ్గర వేరే ఏ దారి లేదు. నేను గనక ఇప్పుడు సంపాదించకపోతే నా పిల్లలిద్దరూ ఆకలితో అలమటిస్తారు. నేను సంపాదించి తీరాలి. కాని నేను ఎలా సంపాదించాలి? నాకొక్క పని కూడా సరిగ్గా రాదు. పైగా నేను ఏం చదువుకోలేదు కూడా. మితాలి దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. తను ఏం చెయ్యాలో తనకేమీ అర్థం కాకుండా పోయింది. హఠాత్తుగా తన దృష్టి ఇంట్లో ఉన్న జాడీల మీద పడింది. పచ్చడి. హా, నేను పచ్చడి తయారు చేసి అమ్మగలను. మితాలి పచ్చడి పెట్టటం మొదలుపెట్టింది. ఎప్పుడైతే తన పచ్చడి పని పూర్తయిందో మితాలి పచ్చడిని ఒక పెద్ద జాడీలో నింపేసింది. ఈ పచ్చడిని మితాలి బజారుకి తీసుకువెళ్ళింది. అక్కడ గట్టిగట్టిగా అరుస్తూ మితాలి పచ్చళ్ళు అమ్మేసింది. ఎంతో మంది మితాలి దగ్గర పచ్చడి కొనుక్కున్నారు. సాయంత్రం అయిన తరువాత మితాలి తన మొదటి సంపాదనను చూసి చాలా సంతోషించింది. ఆ డబ్బుతో మితాలి ఇంకొన్ని మామిడికాయలు కొనింది. పైగా తన పిల్లలిద్దరి కోసం తినడానికి కొన్ని మిఠాయిలు కొనింది. తరువాత రోజు మితాలి మళ్లీ పచ్చడి పెట్టింది. మళ్లీ బజారుకి వెళ్లి పచ్చడి అమ్మేసింది. కొన్ని రోజుల్లోనే మితాలి పచ్చడి గురించి ఊరిలో అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు మితాలి పచ్చడి కోసం జనం లైన్లు కట్టడం మొదలుపెట్టారు. మితాలి సంతోషంగా ఉంది. ఎందుకంటే తనకి అవసరాన్ని మించి డబ్బులు దక్కాయి. పైగా తన పిల్లలిద్దరి పాలన పోషణ చాలా చక్కగా సాగిపోయాయి. కొన్ని సంవత్సరాలలో మితాలి కొడుకులిద్దరూ పెద్దవాళ్లయ్యారు. ఇక ఇప్పుడు వాళ్ళిద్దరూ చదువుకోవడానికి పెద్ద స్కూల్కి వెళ్లటం మొదలుపెట్టారు. మితాలి పచ్చడి చేసి చేసి ఒక పెద్ద ఇల్లు కట్టేసింది. ఇక ఇప్పుడు మితాలి బజారులో ఒక పెద్ద షాపు కూడా తెరిచింది. ఇప్పుడు తను పచ్చడితో పాటు ఇంకా చాలా పదార్థాలను అమ్మసాగింది. మితాలి తనకి సహాయం చేయటానికి ఎంతో మంది ఆడవాళ్లని పనిలో పెట్టుకుంది. దానితో గ్రామంలోని కూలి పని చేసుకునే పేదింటి ఆడవాళ్లకి పని దొరికింది. వాళ్ల జీవితాలు మంచిగా మారాయి. పైగా మితాలి 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతోంది. మితాలి తన వ్యాపారాన్ని పెంచటం కోసం కొత్త టెక్నిక్లను ఉపయోగించడం మొదలుపెట్టింది. తన చిన్న వ్యాపారం ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీగా మారింది. ఇంకా బజారులోని తన చిన్న షాప్ ఇప్పుడు ఒక 4 అంతస్తుల కంపెనీగా మారింది. మితాలి ఒక చదువురాని పేదింటి విధవరాలు. ఇప్పుడు తను పెద్ద కంపెనీకి యజమానురాలయ్యింది. ఇక ఇప్పుడు రిపోర్టర్ తనని అడిగినప్పుడు, పచ్చడి చేస్తూ మీరు ఇంత పెద్ద కంపెనీని స్థాపించారు. మేడం, మీరు మాకు చెప్పగలరా మీకు ఈ ప్రేరణ ఎక్కడ లభించింది అని? అవసరం. నేను సంపాదించాల్సిన అవసరం లేకపోతే నేను పచ్చడి చేసేదాన్ని కాదు. ఈ వ్యాపారము మొదలు పెట్టేదాన్ని కాదు. మితాలి మేడం, మీరు చేసిన ఈ గొప్ప పనికి నేను మీకు సెల్యూట్ చేస్తున్నాను. నా శుభాశిస్సులు కూడా. మీ వ్యాపారం అతి త్వరలో ఈ కథ ఒక కూలివాడి కథ. జగన్ లాల్ చంద్ సేఠ్ గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడు. సేఠ్ లాల్ చంద్ గారి పొలం ఆ ఊర్లో అందరికన్నా పెద్ద పొలం. ఆ పొలంలో ఎంతో మంది కూలివాళ్లు పనిచేస్తూ ఉండేవారు. ప్రతిరోజు సాయంత్రం సేఠ్ లాల్ చంద్ ఆ రోజు పనిచేసిన వాళ్లందరికీ కూలి డబ్బులు ఇచ్చేవారు. వాస్తవానికి లాల్ చంద్ గారు చాలా మంచివారు. కాని అతను కూలీలను సరిగ్గా చూసుకోవడానికి కాలియాని పనిలో పెట్టారు. హలో కమలా, చాలాసేపటి నుంచి చూస్తున్నాను. అక్కడే కూర్చుని ఉన్నావు. మరి ఇంతలా విశ్రాంతి తీసుకుంటే ఎలా? అయ్యో బాబు, నాకు ఒంట్లో బాలేదు. అదంతా నాకు తెలీదు. పనికొచ్చావంటే పని చెయ్యాల్సిందే. కాలియా తరచూ పనివాళ్లపైన అరుస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, జగన్ కొడవలితో గడ్డిని కోస్తున్నాడు. అప్పుడే తన దృష్టి మళ్ళింది. దాంతో
తన చెయ్యి తెగిపోయింది. కొందరు కూలీలు తన దగ్గరకొచ్చారు. ఒక ఆవిడ తన చేతికి గుడ్డ కట్టుకుంది. అందరు కూలీలు తిరిగి పనిలో పడిపోయారు. కాసేపటి తరువాత కాలియా అక్కడికొచ్చాడు. ఏంటి జగన్, నువ్వెందుకు ఖాళీగా కూర్చున్నావు? కాలియా తనకి కొడవలితో చేయి కోసుకుపోయింది. మీకు పని మీద దృష్టి ఉండదు, కానీ డబ్బులు మాత్రం మొత్తం కావాలంటారు. ఇక మీకు మందులకు కూడా మేమే ఖర్చు పెట్టాలా ఏంటి? ఏదో రోజు శెట్టి గారిని దివాలా తీయించేస్తారు వీళ్ళంతా కలిసి. కాలియా నొప్పించే మాటలు విని జగన్కి కోపమొచ్చింది. తను ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరుకున్న తన భార్యకి జగన్ జరిగిందంతా చెప్పాడు. పాపం తను గాయాన్ని చూసి బాధపడింది. అరే పిచ్చిదానా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? కొన్ని రోజులకి అదే తగ్గిపోతుందిలే. ఈ గాయం మానిపోతుంది, కాని దాని సంగతేంటి? ఆ కాలియా మిమ్మల్ని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటాడు. దాందే ఉంది, వాడికది అలవాటే కదా. నేనేమనుకుంటున్నానంటే, మీరక్కడ కూలి పని మానేయకూడదు. ఒకవేళ కూలి పని మానేస్తే నేను ఇంకేం చేయగలను? మనం కోళ్లను కొని గుడ్ల వ్యాపారం చెయ్యొచ్చు. కాని వాటిని కొనడానికి డబ్బులెక్కడున్నాయి? నా దగ్గరేముంది? మా తాతలేమైనా వాళ్ళు కూడబెట్టిన డబ్బులు నాకు ఇచ్చెళ్ళారా ఏంటి? మాల తన చేతులకి ఉన్న 2 గాజులని తీసేసింది. అలాగే చెవి పోగుల్ని కూడా. నగలు కేవలం అందాన్ని పెంచటానికే కాదు, అవసరానికి మనల్ని ఆదుకోవటానికి కూడా ఉపయోగపడతాయి. వద్దొద్దు, నేను వీటిని తీసుకోలేను. మాల బాగా బలవంత పెట్టడం వల్ల జగన్ ఆ నగల్ని తీసుకున్నాడు. జగన్ ఇంకా మాల బజారుకి వెళ్లారు. అక్కడ వాళ్ళిద్దరూ ఆ బంగారాన్ని ఒక బంగారపు కొట్టులో తాకట్టు పెట్టారు. వాళ్ళిద్దరికీ 2000 రూపాయలు వచ్చాయి. అప్పుడు మాల ఇంకా జగన్ ఒక కోళ్లమ్మేవాడి దగ్గరికి వెళ్లారు. బాబూ, ఒక కోడి విలువెంత? నిజానికి ఒక కోడి 100 రూపాయలు. ఒకవేళ మీరు 10 కోళ్లు కొంటే నేను ఒక కోడిని ఉచితంగా ఇస్తాను. చాలా బాగుంది. జగన్ అతనికి 1000 రూపాయలు ఇచ్చాడు. అలాగే ఆ వ్యాపారికి ఒక పెద్ద బుట్టలో 10 ఆడకోళ్లు, ఒక మగ కోడిని పెట్టాడు. జగన్ మాల ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వెదురు కర్రలతో కోళ్ల కోసం ఇంటిని తయారు చేశారు. కోళ్లని లోపల ఆడుతూ పాడుతూ చూసి మాల ఇంకా జగన్ సంతోషపడ్డారు. ఆ మరుసటి రోజు మాల అన్ని కోళ్ల దగ్గర నుండి గుడ్లను సేకరించింది. జగన్ ఆ గుడ్లని ఒక వ్యాపారి దగ్గరకు తీసుకువెళ్లాడు. అలా అతనికి 10 గుడ్లకి 30 రూపాయలు వచ్చేవి. ఇలా రోజూ జరుగుతూ ఉండేది. 1 నెల రోజులు గడిచిపోయాయి. జగన్ ఈ రోజు తన 1 నెల రోజుల సంపాదనని లెక్కపెట్టాడు. రోజుకి 30 రూపాయలు అంటే నెలకి 900 రూపాయలు. కానీ వాళ్ళు మీకిచ్చే కూలి కేవలం 500 రూపాయలే. నేను కాస్త డబ్బుని బంగారం వాడికి ఇచ్చొద్దాం అనుకుంటున్నాను. వద్దొద్దు, మిగిలిపోయిన డబ్బులతో మనం ఇంకొన్ని కోళ్లను కొనుక్కుందాం. దాంతో ఇంకా లాభాలొస్తాయి. జగన్ మాల చెప్పినట్టే చేశాడు. తను మళ్లీ వెళ్లి మరో 5 కోళ్లను కొనుక్కొచ్చాడు. ఇప్పుడు వాళ్లకి రోజూ 15 గుడ్లు వస్తూ ఉండేవి. ఇది చూసి మాల చాలా సంతోషించింది. ఆ తరువాత నెల జగన్ మళ్లీ లెక్క పెట్టేసరికి రోజుకి 45 రూపాయలు అంటే నెలకి మొత్తంగా 1350 రూపాయలు. అమ్మ బాబోయ్! ఇప్పుడు జగన్కి లెక్కలు బాగా వచ్చాయి. ఇక ఆ తరువాత 3 నెలల పాటు జగన్ 10 కోళ్లని కొంటూ వచ్చాడు. ఇప్పుడు మొత్తం మీద జగన్ దగ్గర 50 కోళ్లు చేరుకున్నాయి. ఇప్పుడు జగన్కి ప్రతిరోజు 150 రూపాయలు వచ్చేవి. ఇది చూసి తను చాలా సంతోషించాడు. ఈసారి తను లెక్క పెట్టినప్పుడు ఈ నెల మొత్తం మీద 4500 రూపాయలు సంపాదించాం. చూసారా, నేనంటూ ఉండేదాన్ని కదా. పదండి, ఇంకా ఎన్నాళ్ళు నా చేతులు బోసిగా ఉండాలి. ఇద్దరూ బంగారం కొట్టుకి వెళ్లారు. 2000 రూపాయలు వడ్డీతో కలిపి 2250 రూపాయలు అయ్యాయి. ఇదిగో తీసుకోండి. జగన్ డబ్బులు ఇచ్చి నగలను వెనక్కి తీసుకున్నాడు. అక్కడ జగన్కి ఒక ముక్కు పొడక కనిపించింది. ముక్కు పొడకెంత? ఎక్కువేమీ కాదు, కేవలం 450 రూపాయలంతే. అది కూడా ఇవ్వండి. మాల కొత్త ముక్కు పొడక పెట్టుకుంది. తను చాలా సంతోషపడింది. తరువాత జగన్ తన కోడిగుడ్ల వ్యాపారాన్ని కొనసాగించాడు. ఇక కేవలం 1 సంవత్సరంలో తన సంపాదన 30,000 రూపాయలు అయిపోయింది. ఇప్పుడు తనకి ఒక కోళ్ల ఫారం ఉంది. ఫారంలో పనిచేయటానికి పనివాళ్లు కూడా ఉన్నారు. ఇక వాళ్ల చిన్న గుడిసె ఇప్పుడు ఒక పెద్ద బంగళాగా మారింది. ఇప్పుడు జగన్ ఇంకా మాల తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. కేవలం 1 ఏడాది క్రితం జగన్ ఒక కూలివాడు, కాని ఇప్పుడు తను కోళ్ల ఫారంకి యజమాని.
ఒకవేళ మాలా మొండితనం చేసుండకపోతే ఇప్పటికీ జగన్ ఒక కూలివాడిగానే ఉండిపోయేవాడు. అందుకే పిల్లలు, విజయానికి కేవలం ఒక్క అవకాశమే దొరుకుతుంది. అదే సరిపోతుంది. ఎలా అయితే జగన్కి దొరికిందో అలా. ఇక తను 1 సంవత్సరంలోనే విజయాన్ని అందుకున్నాడు. కూరగాయలమ్మా, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటోలు, చక్కటి ఆకుకూరలు. మీరా ఊరూరు తిరిగి తిరిగి కూరగాయలు అమ్ముతూ ఉండేది. ప్రతిరోజూ ఊర్లో తిరిగేటప్పుడు తన దృష్టి ఒక కూరగాయల తోట మీద పడేది. ఇన్ని సంవత్సరాలైపోయాయి, నేను ఈ కూరగాయల తోటని చూస్తూనే ఉన్నాను. ఆ తోటని తీసుకోవాలి అనేది మీరా కోరిక. అక్కడ తనే స్వయంగా కూరగాయలు పండించాలనుకుంది. కాని మీరా పరిస్థితి తనకి సహకరించేది కాదు. మీరాకి ఒక చిన్న కొడుకు ఉన్నాడు. తన పాలన పోషణల అన్ని బాధ్యతలు పూర్తిగా మీరా మీదే ఉంది. ఎందుకంటే మీరా భర్త కొన్ని సంవత్సరాల క్రితం స్వర్గస్థులయ్యాడు. ఒక రోజు ఏం జరిగిందంటే, కూరగాయలమ్మా, కూరగాయలు, తాజా తాజా కూరగాయలమ్మా, టమాటాలు, తాజా తాజా కూరగాయలమ్మా. అప్పుడే ఎదురుగా విమల అనే ఒక నెయ్యి అమ్మే ఆవిడ వచ్చింది. ఇదిగో మీరా, ఏంటి అలా ఉన్నావు? అంతా బావుంది. నువ్వు చెప్పు, ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అంతా చాలా బావుంది. నువ్విది విన్నావా? ఆ కూరగాయల తోట యజమాని ఉన్నాడు కదా, తోటని అమ్మాలనుకుంటున్నాడంట. ఒకవేళ నా దగ్గరే కనుక డబ్బులుండుంటే నేను ఈ రోజే ఆ తోటని కొనేసుండేదాన్ని. మీరాకి ఆ కూరగాయల తోటంటే ఎంత ఇష్టమంటే తను సరాసరి తోట యజమాని దగ్గరికి వెళ్ళిపోయింది. అయ్యగారు, మీరు తోట అమ్మాలి అనుకుంటున్నారని విన్నాను. అవును, నేను ఇప్పుడు ముసలివాడిని అయిపోయాను. ఈ వయసులో తోటని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నేను. అందుకే నేను అమ్మేద్దామనుకుంటున్నా. నువ్వు ఇది కొనాలి అని అనుకుంటున్నావమ్మా? అవునయ్యా, కానీ నేను కొనగలనో లేదో నాకు తెలీదు. మీరు దీన్ని ఎంతకు అమ్మాలనుకుంటున్నారు? నాకు దీనికి బదులు 500 నాణాలు కావాలి. ఓరి దేవుడో, నా దగ్గరైతే కేవలం 200 నాణాలే ఉన్నాయి. 200 రూపాయలు చాలా తక్కువ కదమ్మా. నేను 400 నాణాలు కొంచెం కూడా తగ్గించలేను. అయ్యగారు, నేను మీకు ఇప్పుడు ఈ 200 నాణాలు ఇచ్చి వచ్చే 4 నెలల్లో ప్రతి నెల 50 నాణాలిస్తే అప్పుడు మీరు నాకు ఈ తోటని అమ్ముతారా చెప్పండి? తోట యజమాని ఆలోచించాడు. సరే, అయితే వచ్చే 4 నెలలలో నువ్వు నాకు 50 నాణాలు ఇవ్వాల్సి ఉంటుంది. మీరా చాలా సంతోషించింది. త్వరలోనే తను కలగన్న తోట తనకి దక్కుతుందనుకుంది. తర్వాతే ఉంది, మీరా ఇంకా ఎక్కువగా కష్టపడసాగింది. తను ప్రతిరోజు ఎక్కువ కూరగాయలు కొని అమ్మటం మొదలుపెట్టింది. దాంతో తనకి ఎక్కువ డబ్బులు రావడం మొదలయ్యాయి. రోజూ మీరా పైసా పైసా దాచటం మొదలుపెట్టింది. ఇప్పుడు సాయంత్రం సమయంలో మీరా గ్రామంలో తిరిగి తిరిగి తినుబండారాలు కూడా అమ్మటం మొదలుపెట్టింది. నెల రోజుల తరువాత మీరా తోట యజమానికి 50 నాణాలు ఇచ్చింది. మీరా చాలా సంతోషంగా ఉంది. మీరా ఇంకా ఎక్కువ కష్టపడుతూనే ఉంది. తను పొద్దున పూట కూరగాయలు, సాయంత్రం తినుబండారాలు అమ్మసాగింది. చూస్తూ ఉండగానే మీరా తర్వాత 4 నెలల్లో తోట యజమానికి మొత్తం డబ్బులన్నీ ఇచ్చేసింది. చాలా మంచిది మీరా. ఇప్పుడు ఈ తోట నీ సొంతమయ్యింది. దీన్ని జాగ్రత్తగా చూసుకో. మీరా తోటని కొనాలనే తన కలని నిజం చేసుకుంది. ఇప్పుడు మీరా తన సొంత తోటలో కూరగాయలు పండిస్తూ ఉండేది. ఇక వేరే కూరగాయలు అమ్మేవాళ్లు తన దగ్గర కూరగాయలు కొంటూ ఉండేవాళ్లు. మీరా చేసిన శ్రమ తన జీవితాన్ని అభివృద్ధి చెందేలా చేసింది. తన కొడుకు కూడా ఇప్పుడు మంచి స్కూల్లో చదవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీరా జీవితం సుఖమయంగా మారింది. అందుకే అంటారు, కష్టపడి పనిచేసేవాళ్లు ఎప్పటికీ ఓడిపోరు అని.